మనం లైవ్‌లో చూస్తాం. ఓకేనా? రైట్. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి రిసోర్స్ షెడ్యూలింగ్. Kubernetes automatically decides which server node, okay, should run each container, making the best use of hardware. This keeps everything efficiency and avoid overloading any single server. సో ఇక్కడ మనం ఏం చెప్పాం ఇక్కడ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ నా డాకర్ హోస్ట్ అనేది డౌన్ అయిపోయింది కదా! డౌన్ అయిన వెంటనే అన్నీ ఒకే డాకర్ హోస్ట్‌లోకి ఎళ్ళలేదు. నేను మూవ్ చేయడం కూడా అన్నీ ఒకే డాకర్ హోస్ట్‌లోకి మూవ్ చేయలేదు. ఒకటి ఈ డాకర్ హోస్ట్‌లోకి మూవ్ చేశాను. ఒకటి ఈ డాకర్ హోస్ట్‌లోకి మూవ్ చేశాను. ఇంకోటి ఈ డాకర్ హోస్ట్‌లోకి మూవ్ చేశాను. సో, ఇది ఈ పర్టిక్యులర్ డాకర్ హోస్ట్‌లోకి ఎందుకెళ్ళిందంటే దానికంటూ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో వర్కింగ్ అనేది ఉంది. ఓకేనా? సో, దాని గురించి కూడా మనం మాట్లాడతాం. దీన్నేమంటామంటే షెడ్యూలింగ్ అంటాం. ఓకేనా? సో, కుబర్నెటిస్ అనేది ఒకవేళ కొత్త కంటైనర్ క్రియేట్ చేస్తే కుబర్నెటిసే డిసైడ్ చేస్తుంది. ఏ డాకర్ హోస్ట్‌లోకెళ్ళి ఆ కంటైనర్ అనేది క్రియేట్ అవ్వాలి అనేసి. ఓకేనా? అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. రిసోర్స్ షెడ్యూలింగ్ అని చెప్పేసి. సో, ఇది నాకు మెయిన్ అడ్వాంటేజెస్ అన్నమాట కుబర్నెటిస్ ద్వారా. ఏవేవి అడ్వాంటేజెస్ నాకు సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ ఉంటుంది. కుబర్నెటిస్ ప్రొవైడ్ ఫెయిల్ఓవర్ అండ్ రిలయబిలిటీ అండ్ కుబర్నెటిస్ ప్రొవైడ్ స్కేలబిలిటీ, రోలింగ్ ఔట్ అండ్ రోలింగ్ బ్యాక్ అప్డేట్స్ అండ్ రిసోర్స్ షెడ్యూలింగ్. సో, ఇవన్నీ నాకు నా కుబర్నెటిస్ ఒక అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ అనేవి నాకు డాకర్‌లో లేవు. అందువల్ల మనం ఈ కుబర్నెటిస్ టెక్నాలజీ అనేది వచ్చిందన్నమాట. ఫైన్. ఇప్పుడు మనం కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం. సో, కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అనేది 2 టైప్స్‌గా అయితే డివైడ్ అయితే అవుతుంది. ఒకటి మాస్టర్ ప్లేన్, ఒకటి డేటా ప్లేన్. సో, ఈ మాస్టర్ నోడ్ ఈ మాస్టర్ నోడ్ నేనేమంటా అంటే కంట్రోల్ ప్లేన్ అంటాను. లేదంటే మాస్టర్ ప్లేన్ అని కూడా అనొచ్చు. ఈ వర్కర్ నోడ్‌ని ఏమంటామంటే డేటా ప్లేన్ అనొచ్చు. లేదంటే నా డాకర్ హోస్ట్. ఏంటి నా డాకర్ హోస్ట్ అంటే ఇక్కడ ఇవన్నీ నా డాకర్ హోస్ట్‌లే కదా! ఇవన్నీ నా డాకర్ హోస్ట్‌లే. రైట్? సో, ఇవి 2 పార్ట్‌లుగా అయితే డివైడ్ అయితే అయింది కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌లో. సో, మాస్టర్ నోడ్ ఏం చేస్తుంది? మాస్టర్ నోడ్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కుబర్నెటిస్. ఇట్ మేక్స్ ఆల్ ద డెసిషన్స్ వాట్ టు రన్, వేర్ టు రన్ ఇట్ అండ్ హౌ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్స్. ఒకవేళ నా పాడ్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తే మనకి రీస్టార్ట్ చేస్తుంది కదా పాడ్. అవునా? ఒకవేళ నాకు ఈ ఎగ్జాంపుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ ఉండేది రెడ్‌గా మార్చేసి ఒకవేళ ఈ పాడ్ గాని, కంటైనర్ గాని డౌన్ అయితే నా కుబర్నెటిస్ అనేది ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ చేస్తుంది కదా! అవునా కదా! అలానే ఈ డాకర్ హోస్ట్ అనేది ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో ఆటోమేటిక్‌గా నా పాడ్స్ అన్నిటిని మైగ్రేట్ చేసింది కదా! డిఫరెంట్ డిఫరెంట్ డాకర్ హోస్ట్‌లోకి. ఇవన్నీ ఎలా చేసిందంటే మాస్టర్ నోడ్ వల్ల. ఓకేనా? ఇవన్నీ ఎలా చేసింది? మాస్టర్ నోడ్ వల్ల. అందుకే మాస్టర్ నోడ్‌ని ఏమంటాను? బ్రెయిన్ ఆఫ్ ద కుబర్నెటిస్. ఇట్ మేక్స్ ఆల్ ద డెసిషన్స్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం మాస్టర్ నోడే టేక్ కేర్ చేస్తుంది. పాడ్స్ అనేది ఎక్కడ రన్ అవ్వాలి? ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఒకవేళ హ్యాంగ్ అయిపోతే ఏం చేయాలి? ఒకవేళ టోటల్ VM